చంద్రబాబు రాజకీయ కుట్రలకు రాష్ట్రంలో 31 మంది బలయ్యారన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. జగనన్న సుపరిపాలన చూసి ఓర్వలేక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగున ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లిన మేకపాటి విక్రమ్ రెడ్డి రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక సచివాలయం పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టి ఏమున్నా కానీ అన్ని మీ ఇంటికి అందించారు. ఒక్క రూపాయి లంచం లేకుండా ఎంతో గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ లోటు ఏందో మీకు ఈ నెల కనపడింది. ఆ లోటు, వాలంటీర్ లేని లోటు ఒకసారి మీరు గమనిస్తే పెన్షన్ అంతా అక్కడ పోయి తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కడ సచివాలయం దగ్గరికి కొన్ని మంది ఎక్కడైతే దగ్గరే ఉంటుంది, కొన్ని దగ్గర అయితే 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. 31 మంది వయసు ఉండే వాళ్ళు పాపం ప్రాణాలు కోల్పోయారు. ఆ ఎండకి తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలే పోయినాయి. అట్లాంటి అంటే ఈ వ్యవస్థని పక్కన పెట్టాలని చెప్పేసి మన చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ గా రాసి వాలంటీర్ పని చేయకూడదని చెప్పేసి ఆపించారు. ఆయన అంటే ప్రజలు ఏమైనా కానీ పర్వాలేదు కానీ వాలంటీర్ మనవులు పెట్టారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణ చేయడం జరిగింది. అందుకు మీరు గమనించాలి, ఎవరు బాగు చేశారు. వాలంటీర్లు అంటే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. అనంతపురంలో విస్తృతంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీకి కానీ, అలాగే భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీలకు వాలంటీర్లు అంటే చాలు ఒళ్ళులో వచ్చేసి వణుకు పుడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ కూడా ఏమాత్రం కూడా నిస్వార్థంగా సేవలు అందించే ఒక వాలంటీర్ గురించి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నా అంటే వారు ఇన్ని సంవత్సరాలు ఉండి ముఖ్యమంత్రిగా చెప్పుకునే వాళ్ళు సిగ్గుచేటు. ఎప్పుడో అతను ఇటువంటి వ్యవస్థ ఎందుకు అతను చేయలేకపోయానని చెప్పి మదన పడాల్సింది, పడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే కొద్దింత గడపడతాం. వారే కాదు, ఎవరు ఏం చేయలేరు. ఈరోజు వాలంటీర్లు కూడా ప్రజల్లో కూడా భాగమే. ఈరోజు స్వచ్ఛందంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల కానీ, ఆయన పరిపాలిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే అందిస్తున్న సంక్షేమం పట్ల కానీ ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన యొక్క కన్సర్న్, ఆయన యొక్క చిత్తశుద్ధిని ప్రజలు పూర్తిగా కూడా విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే విజయం అందిస్తాయంటున్నారు నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దునూరి ప్రసాద్ రాజు. కుప్పరు గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీలో చేసిన అభివృద్ధిని వివరించారు. ముద్దునూరి ప్రసాద్ రాజుకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలాస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీదరి అప్పలరాజు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా బొడ్డపాడులో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనంతరం మాకన్నపల్లి, గొల్ల మాకన్నపల్లి, చిన్న నీలావతి, పెద్ద నీలావతి, కొబ్బరి చెట్లూరు, రొంగోయిలలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి పల్లెలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కలిగిరి మండల పరిధిలోని సిద్దన కొండూరు, జీరావారిపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అడుగడుగున పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పేదల పక్షపాత ప్రభుత్వం, సంక్షేమ రాజ్యం కావాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని కోరారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీలో జరిగిన సంక్షేమాన్ని వివరించారు. ఆర్ కృష్ణాపురంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన ఆయన మరోసారి వైఎస్ఆర్సీపీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 15 గ్రామాల్లో పర్యటించిన ఆయన సభలతో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. గత పాలకుల తీరును ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమ అభివృద్ధి దిశగా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగేదానికి ఆయన అర్హత సంపాదించుకున్నాడు. నాకు ఓట్లేయండి, నేను మంచి చేశాను, మీకు నాకు ఓట్లేయండి అని. అదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అడుగుతాడని అడుగుతా ఉన్నాను. అంచేదే దయచేసి మనకు మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రాంతంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా అందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చి అక్కడ నిలబడే శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే తప్పకుండా ఆయన అత్యధిక మెజారిటీతో అంతకుముందు 151 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా మీ గ్రామంలో కష్టపడి అత్యధిక మెజారిటీ సాధించండి అని చెప్పి మనవి చేస్తూ అరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మచ్చలింగం ప్రతి కుటుంబాన్ని పలకరించి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేశారని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధితో ప్రచారంజక పాలన సాగిస్తున్న వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు మచ్చలింగం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తగరపు వలస, బాలాజీనగర్, రామన్నపేటలో విస్తృతంగా పర్యటించారు. ఆయనకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారాకు మద్దతుగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోట వీధి, కురవపేట కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మహిళలు హారతులు ఇస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా పార్లమెంటు అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వల్లూరు గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. సీఎం వైఎస్ జగన్ పాలనలో కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు శ్రీరంగనాథరాజు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పట్టణంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు అంబటి మురళీకృష్ణ. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. చిత్రాడ గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీకి చెందిన 25 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత,
వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్ జగన్ అందిస్తోన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు, మహిళలు వైఎస్ఆర్సీపీలో చేరటం శుభపరిణామమన్నారు వంగ గీత. పిఠాపురం మండలంలో ఉన్న పెద్ద గ్రామం చిత్రాల గ్రామం నుంచి 25 కుటుంబాల నుంచి మరి సోదరులు, సోదరీమణులు, యువకులు అందరూ కూడా, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి చెందిన వారందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యత, పేదలను చూస్తున్న విధానము, పేద ప్రజలకి వారు అందిస్తున్న అండదండలు చూసి వారందరూ కూడా పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు మా నాయకులు అందరూ గ్రామ కమిటీలు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అందరి సమక్షంలో వచ్చి ఈ రోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మా అందరి తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ అందరి కుటుంబాలని కూడా హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా మరి విజయాన్ని సాధించే దిశగా అందరూ ప్రయత్నించాలి. ఈ ఎన్నికల విజయం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం మాత్రమే కాదు, ఇది ప్రజల విజయం, పేద ప్రజల విజయం, అట్టడుగు వర్గాల విజయం, అందరి విజయంగా కావాలి. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలంటే వైఎస్ఆర్సీపీ ఉండాలనేది అందరి భావన. తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరిగ మురళీధర్ చెన్నూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరిగ మురళీధర్ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారం చేసిన ప్రతి చోట ఆయనకు ఘన స్వాగతం లభించింది. మేరిగ మురళి అన్నకు తోడుగా వేల అడుగులు కదిలినాయిరా. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రొంపిచర్లలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గల మసీదు, చర్చ్, దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని అన్నారు గోపిరెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లు బటన్ నొక్కి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు. మనం 2 సార్లు బటన్ నొక్కి గెలిపిస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ వస్తాయి, వాలంటీర్ వ్యవస్థ కూడా వస్తుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అట్లానే మొన్న 1 నెల వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అకలాకలం అయిపోయే పరిస్థితి. ముసలివాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వికలాంగులు, మరి ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ప్రజలందరికీ చెప్పేది ఒకటే, వాలంటీర్ వ్యవస్థ కావాలన్నా, మీ ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ అమలుపరచాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు బస్సు యాత్రగా ఈ రొంపిచెర్ల మీద నుంచి వెళుతూ ఉన్నారు. కాబట్టి నేను ఈ రొంపిచెర్ల చుట్టుపక్కల మండలంలో ఉన్న గ్రామాలందరూ కూడా రొంపిచెర్ల మెయిన్ నేషనల్ హైవేలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి అందరూ కానీ చేరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆగి మనకి అందరికీ కూడా మరి నమస్కారం చేసి ఆయన మీ అందరికీ కూడా అభివాదం చేసి వెళ్ళే కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకుని చేయాలి.